అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రజని, సీనియర్ గైనకాలజిస్ట్. వారితో మాట్లాడి అసలు లేట్ ప్రెగ్నెన్సీస్కి కారణాలు ఏంటి, ఎర్లీ స్టేజెస్లో అబార్షన్స్ ఎందుకు అవుతున్నాయి, ఊరికూరికే వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి, సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి, వీటన్నిటిని డాక్టర్తో మాట్లాడి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో మ్యామ్. హలో అండి మ్యామ్, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్స్ గురించి డాక్టర్స్ అవేర్నెస్ తీసుకురావడానికి చాలా డాక్టర్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చేసుకొని అవేర్నెస్ తీసుకుని వస్తున్నారు. అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి, ఆ క్యాన్సర్ వచ్చేక ముందు ఏమైనా సిమ్టమ్స్ చూపిస్తుందా మ్యామ్? గుడ్ క్వశ్చన్ అండి. సో ఈ మధ్య కాలంలో అవేర్నెస్ కాదు, చాలా రోజుల నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ గురించి, దాని గురించి మెయిన్గా ఎందుకు అంటే సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ద సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ మనకి ఇండియాలో. అండ్ ఏంటంటే అది ఈ మన ఇన్సిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంది. సో మెయిన్గా ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి కారణం అంటే రిస్క్ ఫ్యాక్టర్స్లో సెక్షువల్ యాక్టివిటీ, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అని. సో ఈ అర్బనైజేషన్ వల్ల ఈ మధ్య కాలంలో సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ రేట్ అనేది కూడా ఎక్కువ మోతాదులో ఉంది. సో దానికి అవేర్నెస్ అనేది ఎందుకు అంటే దానికి మనకి ప్రివెన్షన్ కోసం మనకు కొన్ని రకాల స్క్రీనింగ్ మెథడ్స్ ఉన్నాయి, కానీ వ్యాక్సినేషన్ కూడా మనకి సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం ఉంది. సో అందుకని ఆ స్క్రీనింగ్ మెథడ్స్ ఉన్నాయి, వ్యాక్సినేషన్ ఉంది కాబట్టి అవగాహన పెంచడానికి ఎక్కువ హెల్త్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా మనకి ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఉన్నాయి. సో సర్వైకల్ క్యాన్సర్ అనేది బేసిక్గా హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. సో ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రతి ఒక్కరికి క్యాన్సర్ రావాలని లేదు. ఇట్ టేక్స్ ఎ లాంగ్ పీరియడ్. అంటే ఒక్కసారి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత అది క్యాన్సర్ మారడానికి మినిమం ఒక 10 years టైం స్పాన్ అనేది ఉంటుంది. అది ఎందుకంటే దాంట్లో సెల్స్లో మార్పులు రావాలి, చాలా రకాల చేంజెస్ వచ్చినాక అప్పుడే క్యాన్సర్ అనేది వస్తుంది. సో ఈ టైం పీరియడ్లో ఏంటంటే కామన్గా సిమ్టమ్స్ మనకి సర్వైకల్ క్యాన్సర్కి ఏంటంటే డిశ్చార్జ్, వైట్ డిశ్చార్జ్ అంటే బ్యాడ్ స్మెల్తో, ఫౌల్ స్మెల్లింగ్ వైట్ డిశ్చార్జ్ అంటాం. తర్వాత పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే కలిసిన తర్వాత హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత బ్లీడింగ్ అవ్వడము, ఎక్కువగా ఈ డిశ్చార్జెస్ అవ్వడం, ఇవి బేసిక్గా మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఉంటాయి మనకి ఈ సర్వైకల్ క్యాన్సర్లో. సో అందుకని మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో ఏంటంటే రెగ్యులర్గా మీరు స్క్రీన్ చేయించుకోండి. ఎందుకంటే ఇక 10 years లైఫ్ స్పాన్ ఉంటుంది కాబట్టి స్క్రీనింగ్ మెథడ్స్ ద్వారా చాలా వరకు మనం సర్వైకల్ క్యాన్సర్ని డిటెక్ట్ చేయగలుగుతాము. అండ్ ప్రివెన్షన్ భాగంగా వ్యాక్సినేషన్తో ప్రివెంట్ కూడా చేయగలుగుతాం. ఓకే మ్యామ్, మీరు ఇందాక అన్నారు తరచూ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటే అందరికీ క్యాన్సర్ అనే కాదు అని చెప్పేసి. మోస్ట్ కామన్గా ఇప్పుడు అందరూ వస్తున్న కేసెస్ అదే వెజైనల్ ఇన్ఫెక్షన్ గురించి అనేసి. సో వెజైనల్ ఇన్ఫెక్షన్ ఒకవేళ ఒక పేషెంట్ ఫేస్ చేస్తున్నప్పుడు కంట్రోల్ చేసుకునే ప్రాసెస్ ఏముంటుంది మ్యామ్? వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ చాలా రకాల కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకు బాడీ ఇమ్యూనిటీలో ఉన్నాను కానీ, మన ఇంటర్కోర్స్ వల్ల కానీ, సో ఆ తర్వాత ప్యాడ్స్ యూసేజ్, లాంగ్ అవర్స్ ఆఫ్ ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల కూడా, దానివల్ల కూడా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. చాలా రకాల రీజన్స్ కూడా ఉంటాయి. సో వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కామన్గా మనం చూసే ప్రాబ్లం ఏంటంటే డిశ్చార్జెస్, వైట్ డిశ్చార్జెస్, వెజైనల్ పెయిన్ రావడము, లేకపోతే ఒక్కొక్కసారి అది ఎక్కువ అయిపోయింది అనుకోండి, పిఐడి అంటే అబ్డామినల్ పెయిన్ రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి. సో అందుకని కొద్దిగా అమౌంట్ ఆఫ్ డిశ్చార్జెస్ అనేది కామన్, అది అమ్మాయిలో అందరిలో ఉంటుంది. కానీ ఒకవేళ అబ్నార్మల్గా మీరు చూస్తున్నారు డిశ్చార్జెస్, బ్యాడ్ స్మెల్ ఉంది, ఫౌల్ స్మెల్ ఉంది, డిశ్చార్జెస్ వల్ల మీకు ఇచ్చింగ్ బాగా ఉంది, దురద అలా ఉంది, లేదా సివియర్గా వెజైనల్ పెయిన్ వస్తుంది, అబ్డామినల్ పెయిన్ వస్తుంది అంటే మాత్రం తప్పకుండా మిమ్మల్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది చాలా అవసరము. ఒక గైనకాలజిస్ట్ని సంప్రదించి టెస్ట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఇలా డిశ్చార్జెస్, బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జెస్ అంటే బ్లడ్తో కూడిన డిశ్చార్జెస్ ఏమైనా ఉన్నాను కానీ, ఇంటర్కోర్స్ తర్వాత బ్లీడింగ్ అని పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటాం. సో అలాంటి బ్లీడింగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా, ఇంటర్మెన్స్ట్రల్ అంటే మెన్స్ట్రుయేషన్కి రిలేటెడ్ లేకుండా బ్లీడింగ్ అట్లా ఉన్నాను కానీ కంపల్సరీగా ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఓకే మ్యామ్, ప్రెజెంట్ జనరేషన్లో చాలామందికి ప్రెగ్నెన్సీస్ అనేది చాలా డిలే అవుతూ వస్తున్నాయి. సో ఏ ఏజ్ కరెక్ట్ ఏజ్ మ్యామ్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడానికి ట్రై చేయడానికి ఏ ఏజ్ అనేది కరెక్ట్ ఏజ్ అని చెప్పొచ్చు? కంపేర్ టు ఓల్డెన్ టైమ్స్, ఇప్పుడు పాతకాలంని కంపేర్ చేసుకుంటే డెఫినెట్గా ఇప్పుడు మ్యారేజెస్ అనేది చాలా లేట్గా అవుతున్నాయి అమ్మాయిల్లో, బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనుకోవచ్చు, సెటిల్ అయినాక మ్యారేజ్ చేసుకోవాలని. సో దానివల్ల ఒకప్పుడుకి ఏంటంటే ఆ జనరేషన్లో 20 కల్లా ప్రెగ్నెన్సీస్ కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారు, 25 కొంచెం పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే 30, 35, 40 కూడా అయిపోతుంది.
సో విత్ ఏజ్ ఏంటంటే ఫీమేల్స్లో లేడీస్లో ఎగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ మనకు ఓవరీస్లో ఎగ్ రిలీజ్ అయితే అవుతుందో ఏజ్ని బట్టి అది తగ్గిపోతూ ఉంటుంది. సో ఎల్డర్లీ అంటే ఇంకా లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం వల్ల ఏంటంటే ఇన్ఫర్టిలిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అంత ఈజీగా రాకపోవచ్చు. అండ్ వన్స్ 35 years క్రాస్ అయిన తర్వాత కొన్ని మెడికల్ డిజార్డర్స్ అనేది ప్రెగ్నెన్సీలో లైక్ డయాబెటీస్ కానివ్వండి, బీపీ కానివ్వండి, ఇలాంటి మెడికల్ డిజార్డర్స్ కూడా ఈ ప్రెగ్నెన్సీ ఒకవేళ వచ్చినాను కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే కాకుండా ఏంటంటే ఎల్డర్లీ ఒక్కొక్కసారి 35 years క్రాస్ అయిన తర్వాత జెనెటిక్ అబ్నార్మాలిటీస్ బేబీలో పుట్టపోయే బేబీలో వచ్చే అవకాశం కూడా ఏజ్ పెరుగుతున్నా కొద్దీ ఆ ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంటుందండి. సో ఐడియల్ ఈజ్ బెటర్ టు గెట్ pregnant before the age of 30, finish off the families, but in the present generation because education purpose వల్ల చాలా వరకు డిలే అవుతుంది. సో మ్యాక్సిమం ట్రై దట్ ఇంకేం చేయలేము. ప్రయారిటీస్ అన్నీ ఇప్పుడు చేంజ్ అయిపోతున్నాయి కదా మ్యామ్. ప్రెసెంట్ జనరేషన్ గర్ల్స్ వితౌట్ మెడికేషన్ మనకి మెడికల్ షాప్లో దొరికేది ఐపీఎల్ ట్యాబ్లెట్ మ్యామ్. సో మోస్ట్లీ వాళ్ళు అది ఎక్కువ యూస్ చేయడం జరుగుతుంది. సో ఆ ట్యాబ్లెట్ యూస్ చేయడం వల్ల వాళ్ళు ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకున్నప్పుడు కానీ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అవుతుందా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందా మ్యామ్? ఎమర్జెన్సీ ఐపిల్ అనేది ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్స్ అండి. ఎమర్జెన్సీ కండిషన్స్లో యూస్ చేస్తారు. దట్ విల్ బీ ఆల్సో అడ్వైస్. కానీ ఓవర్ ద కౌంటర్ మీరు సొంతంగా అనేది వాడకూడదు. బికాస్ దాని డోస్ గురించి వాళ్ళకి అవగాహన అనేది ఉండదు, ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అనేది. వన్స్ ఇన్ ఎ వైల్ ఇఫ్ యూఆర్ టేకింగ్ అదే ఎప్పుడో ఒక్కసారి వేసుకున్నారు, సో దట్ డజంట్ ఎఫెక్ట్ మచ్. కానీ రిపీటెడ్గా మీరు ఇంకా తరచుగా అదే వేస్తున్నారు, అది ఒక కాంట్రసెప్షన్ లాగా వాడుతున్నారంటే డెఫినెట్గా ఇష్యూస్, ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్స్ యూస్ చేయడం వల్ల కొన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంట అవి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే పీరియడ్స్ అన్నీ కొంచెం ఇర్రెగ్యులర్ అయిపోవడము. సో ఎందుకంటే అది హార్మోన్ ట్యాబ్లెట్ కాబట్టి కొన్ని రకాల ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన సిచ్యుయేషన్ వస్తుంది. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు యూస్ మీరు డెఫినెట్గా డాక్టర్ కానీ సంప్రదించి యూజ్ చేయాలి, కానీ సొంతగా మెడికేషన్ తీసుకుపోవడం అనేది ఇప్పటికైనా గుడ్ అండి. ఓకే మ్యామ్. ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వెంటనే ఈవెన్ 4th, 5th monthలోనే చాలామంది కన్సీవ్ అయిపోతూ ఉంటారు. సో ఒక ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి మ్యాక్స్ ఎంత గ్యాప్ తీసుకోవచ్చు మ్యామ్? ఎందుకంటే మన బాడీ కూడా సపోర్ట్ చేయాలి కాబట్టి ఎంత గ్యాప్ తీసుకోవచ్చు? సో ప్రెగ్నెన్సీకి మధ్యలో దాన్ని మనము మెడికల్ టర్మినల్ స్పేసింగ్ అంటాం. స్పేసింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో ఒక నార్మల్ డెలివరీ అయిన తర్వాత మినిమం ఒక 2 years గ్యాప్ తీసుకుంటే ఇట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే మదర్ కూడా బికాస్ షీ హ్యాస్ టు రికవర్ ఫ్రమ్ ఆల్ దట్ ప్రెగ్నెన్సీ చేంజెస్. ఒకవేళ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకంటే ఎపిసియోటమీ స్టిచెస్ కుట్లు కూడా ఉంటాయి. సో అది కూడా హీలింగ్ వాళ్ళు రికవర్ అయ్యి ప్రాపర్గా ఒక 6 weeks to 3 months పడుతుంది. అదే కాకుండా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అడ్వైస్ చేస్తాం. అంటే బేబీస్కి ఫీడింగ్ మినిమం 6 months మదర్ ఫీడింగ్ ఇవ్వాలి. దాని చాలా వరకు 1 year వరకు కూడా యూ కెన్ గివ్, బట్ ఫస్ట్ 6 months ఇస్ మ్యాండేటరీ. సో కంపల్సరీ మదర్ మిల్కే ఇవ్వాలి బేబీకి. సో ఇదంతా ప్రాసెస్, ఈ బేబీని చూసుకోవడము, తన హెల్త్ తను రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. అదే సిజేరియన్ సెక్షన్లో ఏంటంటే మినిమం 3 years గ్యాప్ అనేది మ్యాండేటరీ అండి. కానీ మేము చూస్తుంటాం అందరూ 1 yearలో 1.5 year 2 yearsలో కూడా అవుతుంటారు. కానీ ఐడియల్ ఈస్ బెటర్ ఇస్ 2 to 3 years గ్యాప్ తీసుకుంటే ఇట్ ఇస్ గుడ్ బికాస్ ఆఫ్ ద రికవరీ, మదర్ ఒక రికవరీ, బేబీ డెవలప్మెంట్. ఇంకోటి అంటే సిజేరియన్ సెక్షన్లో మనం యూట్రస్ని కట్ చేసి బేబీని తీసాం కాబట్టి హీలింగ్ ఆఫ్ ద వూండ్. సో తొందరగా ప్రెగ్నెన్సీస్ వస్తే యూట్రస్ వీక్ అయిపోయి ఒక్కొక్కసారి మళ్ళీ నార్మల్ డెలివరీ వాళ్ళకు ఏమైనా చేయాల్సిన సిచ్యువేషన్లో రప్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా కోప్ అవ్వడానికి చాలా ఇబ్బందులు పడతారు. సో ఐడియల్ ఈజ్ మినిమం 2 to 3 years గ్యాప్. అది బెటర్. ఎస్ మ్యామ్.